హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో గ్రూప్ బి గెజిటెడ్ పోస్టులు అయితే పడ్డాయి. ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేయడానికి ఈ రెండు పొజిషన్స్ పర్మనెంట్ పొజిషన్స్. ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు అప్లై చేయాలి, ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుందో అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చెక్ చేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ అని చెప్పేసి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రైవేట్ సెక్రటరీలో 20 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్స్ పొజిషన్స్ అన్ని క్లియర్గా అయితే చెప్పారు. మీకు స్కేల్ ఆఫ్ పే అయితే వచ్చేసి లెవెల్ 8 శాలరీ వస్తుంది సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి. అలాగే ప్రైవేట్ సెక్రటరీకి అయితే లెవెల్ 7 శాలరీ వస్తుంది. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి మినిమం డిగ్రీ ఉండాలి. అలాగే మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. 120 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో వచ్చి ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ మీద హ్యావింగ్ నాలెడ్జ్ ఆపరేషన్ అయితే ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్ ఆర్ పేజ్ మేకర్స్ మీద మీకు అనుభవం అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 35 ఇయర్స్ దాటైతే ఉండకూడదు మీ ఏజ్ అనేది. సో ద క్రూషియల్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ 45 డేస్. సో 45 డేస్ మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన డేట్ అక్కడి నుంచి 45 డేస్లో వితిన్ 45 డేస్లో అప్లై చేయాలి. ఇదైతే వచ్చేసి అక్టోబర్ 22 అలా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇంకా స్టిల్ టైం అయితే ఉంది. నవంబర్ మంత్ మిడ్ వరకు అయితే ఉంది. నవంబర్ మంత్ టోటల్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ టెస్ట్ ఎగ్జామినేషన్స్ స్కీమ్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బ్రిటన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ మీకు బ్రిటన్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఇక్కడ ప్లేసెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ప్లేసెస్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో మన తెలుగు స్టేట్స్ ఎక్కడా లేదు. సో మీకు మనకు దగ్గరగా ఉంది చెన్నై, బెంగళూరులో అయితే సెంటర్స్ అయితే పెట్టుకోండి. పేపర్ 1 జనరల్ 100 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో పేపర్ 2 జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే స్కిల్ టెస్ట్ అంటే ఓన్లీ షార్ట్ హ్యాండ్ మీ టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. అది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. అప్లికేషన్ సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో అంటే వర్డ్స్ ఇంకా క్లియర్గా ఎంతెంత ఉండాలి అనేసి. సో ఇక్కడ వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని మీరు మీ హ్యాండ్ రైటింగ్తో ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టి సిగ్నేచర్ అక్రాస్ పెట్టేసి మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి, మీ ఫుల్ నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి, స్పౌస్ నేమ్, ఫాదర్ నేమ్ని కూడా రాయండి, మీ కేటగిరీ, పీడబ్ల్యూడి, మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, 12th, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారు, గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఏ యూనివర్సిటీలో ఎంత పర్సెంటేజ్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్నికి ఎన్ని మార్క్స్, ఎంత పర్సెంట్, టెక్నికల్ క్వాలిఫికేషన్లో షార్ట్ హ్యాండ్ ఏమొచ్చు, ఇది ఎక్కడ నేర్చుకున్నారు, టైపింగ్ స్పీడ్ ఎంత వచ్చో ఇవ్వండి. సో మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ మీద ఉందంటే ఉందని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీకు 2 చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో 2 సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటున్నారు. డీటెయిల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రొనాలజికల్ ఆర్డర్స్లో డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎక్కడైనా మీరు ప్రీవియస్గా పనిచేస్తే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్తో ఉంటే ఇవ్వండి. లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఏమేమి ఎన్క్లోజర్స్ పెడుతున్నారో క్లియర్గా మెన్షన్ చేయండి. అంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏ సర్టిఫికేట్స్ పెడుతున్నారో అవి ఇవ్వండి. మీ డేటు, ప్లేస్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. దీంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇంకా ఫర్దర్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, కింద చెక్ చేసుకోండి. హిందీలో కూడా ఉంది నోటిఫికేషను. సో దీంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఇక్కడ నేను హైలైట్ చేస్తున్న అడ్రస్కి అయితే పంపించండి. ద అప్లికేషన్ ఆర్ సెంట్ టు డిప్యూటీ రిజిస్టర్, ఇన్కమ్ ట్యాక్స్ అపెల్లేట్ ట్రిబ్యునల్, ప్రతిష్టా భవన్, ఓల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్, 4th floor, 101 మహర్షి కార్వే మార్గ్, ముంబై. ఈ అడ్రస్కి అయితే పంపించండి. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన డేట్ కంటే 45 డేస్ అక్కడి నుంచి 45 డేస్ కౌంట్ చేసుకోండి. అక్టోబర్ 22 ఎంప్లాయ్మెంట్లో అయితే వచ్చింది. సో మీరు కౌంట్ చేసుకొని వితిన్ 45 డేస్లో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు చూడండి. అప్లికేషన్స్ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పర్మనెంట్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ పర్మనెంట్ పోస్ట్ కాబట్టి నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అందులోని ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు.
ఎక్స్పీరియన్స్ లేకుండా పర్మనెంట్ పొజిషన్, గ్రాడ్యుయేషన్ అండ్ షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళకి మాత్రం సో ఒక అదృష్టం ఫ్రెండ్స్. వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఉంటే టైపింగ్ నేర్చుకుని ఖాళీగా ఉండి డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయి ఉంటే మాత్రం వాళ్ళకి తెలియచేయండి. తప్పకుండా అప్లై అయితే చేసుకుంటారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.